నరసరావుపేట పార్లమెంట్ సీటును బీసీలకు కేటాయించడం హర్షించదగ్గ విషయమని బీసీలకు ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు. నరసరావుపేట పార్లమెంటు సీటును మాజీ మంత్రి అనిల్ కుమార్ కు కేటాయించడం శుభ పరిణామమన్నారు. మాజీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు పార్లమెంటు సీటుకు పోటీ చేయమని చెప్పారని, అయినా ఆయన కన్విన్స్ అవ్వలేదని, రాజకీయాల్లో సీటు ఇవ్వలేదని పార్టీని వీడటం సరైన విధానం కాదన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ గౌరవించాలన్నారు. 2019లోనే కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అప్పటి సమీకరణలో భాగంగా నరసరావుపేట నుంచి గెలుపొందారన్నారు. నరసరావుపేట పార్లమెంటులో 7 నియోజకవర్గాలు గెలిచి ముఖ్యమంత్రి జగన్ కు బహుమతిగా ఇవ్వబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాలని మనం చేస్తున్నాం ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. అయితే ఆయనే కాదు, రోసయ్య గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోసయ్య గారు, ఆయన కూడా ఇక్కడి నుంచే ప్రాధాన్యత వహించాలని మనం చేస్తున్నాం. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇక్కడి నుంచే పోటీ చేశారు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం నరసరావుపేట నియోజకవర్గం. అలాంటి నరసరావుపేట నియోజకవర్గాన్ని ఈ రోజున ఒక బీసీ వర్గానికి చెందినటువంటి యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం అనేది నిజంగా చాలా సంతోషమని మనం చేస్తున్నా. బీసీ వర్గాల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించినటువంటి ప్రకటనని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. కొన్ని ఉపన్యాసాల్లో చెప్పడం కాదు, ఆచరణలో కూడా చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం.